నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులతో ముఖాముఖిలో రివైనల్ కమిటీ చైర్మన్ దుద్దిల్లా శ్రీధర్ బాబు నిజామాబాద్ నగరంలో మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కల్మేశ్వర్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి జిల్లా నేతలు అర్హులందరికీ వెంటనే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అందజేయాలి నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పౌరులు జీవించే హక్కును హరించరాదు చట్ట పరిధిలో పనిచేస్తే వీడీసీలకు సహకారం వీడీసీ సభ్యుల సమావేశంలో జిల్లా జడ్జి సునీత కుంచాల సిపి కల్మేశ్వర్ బీజేపీ వికసిత్ సంకల్ప యాత్రకు అపూర్వ స్పందన మంచిర్యాల బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మామిడిపల్లి అప్రూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3వ రోజు వైభవంగా కొనసాగిన పుష్కర బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున హాజరైన భక్తులు మత్తు పదార్థాల నిరోధానికి ఐక్యంగా కృషి చేయాలి కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో కలెక్టర్ జితేశ్వి పాటిల్ కాంగ్రెస్ లో చేరనున్న మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వరరావు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజేశ్వర్ ఈ నెల 25 నుంచి 29 వరకు నగరంలోని కోటగల్లి శ్రీ భక్త మార్కండేయ మందిరంలో వైభవంగా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు నిజామాబాద్ నగరంలోని మార్కండేయ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షులు గుజ్జేటి వెంకట నరసయ్య నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ మంత్రి నిజాం షుగర్స్ రివైనల్ కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అన్నారు నిజాం షుగర్ బోగల్స్ రివైనల్ కమిటీ శనివారం జిల్లాకు వచ్చింది బోధన్లోని ఫ్యాక్టరీ ఆవరణలో రైతులతో కమిటీ ముఖాముఖి నిర్వహించింది ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ తమది రైతుల ప్రభుత్వమని రైతన్నల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు బీజేపీ నాయకులకు రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు త్వరలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి కృషి చేస్తామని తెలిపారు రైతులకు అవసరమైన కొత్త పరిశ్రమలను తీసుకొస్తామని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కృషి చేస్తామన్నారు సందర్భంగా ఫ్యాక్టరీ యంత్రాలు భవనాల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు అనంతరం కార్మికులతో ముచ్చటించారు కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మున్సిపల్ చైర్పర్సన్ పద్మ శరత్ రెడ్డి అధికారులు నాయకులు పాల్గొన్నారు ఓపెన్ చేయాలి చక్కెర రైతు సోదరులకు ఏ విధమైన మేలు చేయాలి దాంట్లో మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి వచ్చినాం ఒకటి ప్రధానంగా ఇంతకుముందు మా మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఫ్యాక్టరీ ఓపెన్ చేయన్నా ముందు రైతులు పంటలు వేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు రెండు ఒకటేసారి మొదలు పెట్టాలా ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకున్నాక రైతు సోదరులు వేసుకున్నారంటే అది నడదు ఈరోజు పరిశ్రమకు సంబంధించి మీరు నమ్మకం కుదిరియాలి వారి నమ్మకం గురించి పరిశ్రమలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి రేపు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ రోజు రత్నాకర్ రావు గారి ఆధ్వర్యంలో వేసిన కమిటీలో సుదర్శన్ రెడ్డి గారు కూడా సభ్యులు అవరు వారు ఒకటే ఇచ్చిండ్రు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగానే నడిపిస్తామని 2014లో చెప్పినాం మా మాట నమ్మలే మీరు ఎవరినో నమ్మిండ్రు ఒక సంవత్సరం నడిచింది 3 నెలలు 4 నెలలు నడిచిండ్రు మళ్ళీ బంద్ చేసిండ్రు 2018లో వచ్చినాం మనం అప్పుడన్నా చూస్తే బాగుంటుండే అప్పుడు కూడా చూడలేదు బాగా నమ్మకం మీకు బాగా ఓపిక ఉన్నట్టుండి మంత్రి శ్రీధర్ బాబుకు కలెక్టర్ సిపిలు రాజీవ్ గాంధీ హనుమంతు కల్మేశ్వర్లు ఘన స్వాగతం పలికారు
నిజామాబాద్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా వారికి జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తదితరులున్నారు. గత ప్రభుత్వం కేవలం తన అనుచరులను, నాయకులనే ఎంపిక చేసి నిజామాబాద్ అర్బన్ ప్రజలకు మోసం చేశారని, ప్రస్తుత ప్రభుత్వమైన అర్హులకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన జీవోకి వ్యతిరేకంగా డబుల్ బెడ్రూమ్ల ఎంపిక ఎలా చేశారని ప్రశ్నించారు. శనివారం నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే నారాయణ మాట్లాడుతూ, పేదోని సొంత ఇల్లు సాకారం కోసం గత ప్రభుత్వం నిజామాబాద్ అర్బన్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2330 మంజూరైతే పూర్తయినవి 648 మాత్రమేనని తెలిపారు. కానీ వీటి అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించకుండా జీవోకు వ్యతిరేకంగా జరిగిందని ఆరోపించారు. జీవో ప్రకారం నిర్వహించకుండా జీవోకు వ్యతిరేకంగా జరిగిందని ఆరోపించారు. జీవో ప్రకారం ఎస్సీ 17%, ఎస్టీ 6%, మైనార్టీ 12%, మిగతా వర్గాల వారిని సమానం చేస్తూ ఆర్థిక రేఖకు దిగువన ఉన్న వారికి కేటాయింపు జరగాలన్నారు. TUFIDC నిధులు మంజూరైతే వాటిని ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడం జరిగిందని అన్నారు. అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి వెంటనే వాటిని కూడా విడుదల చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి, ముఖ్యమంత్రికి అసెంబ్లీలో వినతి పత్రం ద్వారా కోరడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేయాలి. ప్రభుత్వం పాఠశాలలో కూడా సరైన మౌలిక సదుపాయాలు లేవని, వాటికి కూడా నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానన్నారు. వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు 2500 రూపాయలు నిరుద్యోగ భృతి అవన్నీ అమలు చేయాలని, 6 గ్యారంటీలు కూడా ఎన్నికల కోడ్కు ముందే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మీ నారాయణ, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి శ్రవంత్ రెడ్డి, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, మండల అధ్యక్షులు పుట్ట రవీందర్, మండల అధ్యక్షులు పుట్ట వీరేందర్, గడ్డం రాజు, రోషన్ లాల్ బోరా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ప్రజలతోటి ఎన్నుకున్న తర్వాత అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ తర్వాత ఒక్కొక్క అవినీతి మీద కూడా మేము స్టడీ చేస్తాం, దాన్ని బయట పెడతాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పాత డ్రా అయిన వాళ్ళకి ఇస్తారా లేక కొత్త డ్రా చేస్తారా? లేదు, అదంతా కూడా తప్పుల తడక. అదే మళ్ళీ నేను చెప్పిన కలెక్టర్ గారికి, ప్రజల మధ్యన కమ్యూనిటీ హాల్లో డ్రా చేయాలా. మీరు 5000 మందికి లబ్ధిదారులను సెలెక్ట్ చేసిండ్రు, 5000 మంది డ్రాలో వేసి 400 ముందు. బీజేపీ విజయ సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తెలిపారు. మంచిర్యాల బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడారు. మార్చి 2లోగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నామన్నారు. విజయ సంకల్ప యాత్రలో ప్రజాస్పందన బాగుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 6 హామీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఇచ్చింది 2 హామీలేనన్నారు. దేశమంతటా మరోసారి ప్రధానిగా మోదీని చేయాలని చూస్తుందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు హామీలు అమలు చేయాలంటే 1,50,000 కోట్లు అవసరమన్నారు. ఆ హామీలు నెరవేర్చే విధంగా లేవన్నారు. ముఖ్యమంత్రి చెప్పిండు, తెలంగాణ అభివృద్ధికి మోడీ గారు కంకణం కట్టుకున్నారు, అడిగిందే తడుగా ఎంత సాయమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పారని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు. అంటే ఇంతకుముందు ప్రభుత్వం అడగలేదనా, లేకపోతే ఈయన పోయి కొత్తగా ఏమన్నా అడిగిండానా? ఏదో ఒకటి ఢిల్లీ పోయి వచ్చి ఇక్కడ గల్లీలో ఏదో ఒకటి చెప్పడం తప్ప దాంట్లో సాక్ష్యం లేదు, నిజం లేదు, అర్థం లేదు. సరే, ఆయన అభివృద్ధి మీరు అడిగినా అడగకున్నా ప్రధానమంత్రి గారు తెలంగాణను ఎన్ని లక్షల కోట్లు ఇచ్చి 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన అభివృద్ధి చేసిండు. ఇవాళ ఉన్న అన్ని పనులు గ్రామీణ వ్యవస్థ నుంచి మొదలు పెడితే, గ్రామ సర్పంచ్ అకౌంట్లోకి వచ్చిన డబ్బుల నుంచి మొదలు పెడితే నేషనల్ హైవేస్ దాకా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటిది. ముద్రా లోన్లైనా, చిరు వ్యాపారుల లోన్లైనా ఇవాళ మామిడిపల్లి అపురూప వెంకటేశ్వర ఆలయంలో 3వ రోజు పుష్కర బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మాట్లూర్ మండలం మామిడిపల్లి గ్రామ శివార్లో గల గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా పుష్కర బ్రహ్మోత్సవాలు, ఉత్సవాలు, శాంతిపటము, వేదారి విన్నపములు, ధ్వజ తోరణం, ధ్వజ కుంభారాధన, ముక్తి కుంభ ఆరాధన, మాన్యుక్తవనం, పంచసూక్త హోమం, పూర్ణావతి నివేదన, బలిహరణ, మంగళ శాసనం. చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అమృతలత, ప్రభ, నరేందర్ రెడ్డి, పూజారులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు కాంగ్రెస్ గూటికి వెళ్లనున్నారు. శనివారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు కాంగ్రెస్ గూటికి వెళ్లనున్నారు. శనివారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. వైఎస్ ప్రభుత్వం హయాంలో మొదటిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికైన రాజేశ్వరరావు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరగా తిరిగి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఆ తర్వాత క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేసీఆర్ ప్రభుత్వం కట్టబెట్టింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా కార్పొరేషన్ చైర్మన్ పదవులను రద్దు చేసింది. మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు కీలకమైన యువత విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న మత్తు పదార్థాలు రవాణా కాకుండా చూడాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి వాటిని నియంత్రణకు చేపట్టవలసిన చర్యలను వివరించారు. సమాజానికి పెను ప్రమాదంగా మారిన మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వాటికి బానిసలుగా మారిన వారు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నష్టపోతారని చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగంతో దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమాధికారి భావయ్య, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరెడ్డి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, విద్య, వైద్యం, ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో ఈ నెల 25 నుండి 29 వరకు శ్రీ భక్త మార్కండేయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని మార్కండేయ మందిరంలో శనివారం నగర పద్మశాలి సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట్ నర్సయ్య మాట్లాడుతూ ఈ నెల 25 నుండి 29 వరకు శ్రీ భక్త మార్కండేయ సహిత శివ పంచాయతన నవగ్రహ దేవాలయ త్రితల రాజగోపుర కలశ జీవధ్వజ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. 25న మహాగణపతి పూజ, పుణ్యవచనం, అఖండ దీపారాధన, వాస్తు హోమం, గణపతి హోమం కార్యక్రమాలుంటాయన్నారు. అదే రోజు సాయంత్రం నదీ జలాలు, విగ్రహ కలశాల ఊరేగింపు, జలాదివాసం జరుగుతాయన్నారు. 26న ఉదయం 9 నుంచి స్థాపిత దేవతా హోమములు, యంత్రాన్యాసము కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 27న చండీ హోమం, రుద్ర హోమాలు, 28న స్థాపిత దేవతా హోమములు ఉంటాయన్నారు. 29న యంత్ర స్థాపన, గ్రహధ్వజ త్రితల రాజగోపుర హోమంలో ఉంటాయన్నారు. శిఖర ప్రతిష్టాపన, శ్రీ పార్వతి రాజేశ్వర స్వామి శాంతి కళ్యాణ కార్యక్రమాలు జరుగుతాయని నర్సయ్య వివరించారు. 5 రోజుల పాటు మహా అన్నదాన ప్రసాదం కార్యక్రమం ఉంటుందన్నారు. శ్రీ జగద్గురు శంకరాచార్యులు విద్యారణ్య భారతి స్వామి కరకమలచే కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆయన వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. మీడియా సమావేశంలో జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పుల్గం హనుమన్లు, నగర సంఘ బాధ్యులు గంటియాల వెంకట నర్సయ్య, దాసరి గుండయ్య, కైరంకొండ విఠల్, బింగి మోహన్, మందిర కమిటీ చైర్మన్ దేవదాస్, సిలివేరి శంకర్, చింతల గంగదాస్, తుమ్మ నాగభూషణం పాల్గొన్నారు. రేపు ఆదివారం రోజు ఉదయము శ్రీ జగద్గురు శంకరాచార్యులు విద్యాభరణ స్వామి గారు ఉదయం 9 గంటలకు కార్యక్రమం అంకురార్పణ చేయడానికి వస్తున్నారు. దీనికి గంగాప్రసాద్ దీక్షితులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీ మంగి రాములు మహారాజు గారు, శ్రీ పిట్ల కృష్ణ మహారాజు గారు, అలాగే మా పద్మశాలి యొక్క గురుస్వామి అయినటువంటి శ్రీ ఇప్పకాయల అర్ధస్వామి గారి ఆధ్వర్యంలో 5 రోజులు పూజా కార్యక్రమం జరుగుతాయి. కాబట్టి పద్మశాలి కులస్తులు మరియు శివభక్తుల మార్కండేయ భక్తులు, శివుని భక్తులు పెద్ద ఎత్తున ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తేదీ 25 రేపు ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. ఉదయం మహాగణపతి పూజ పుణ్యవచనము. భీమ్గల్ కేంద్ర శివార్లోని శ్రీ గిరి క్షేత్రం గుట్టపై గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా ఉదయం గుట్టపై ఉన్న బ్రహ్మంగారి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మల కళ్యాణోత్సవం కన్నుల పండుగలా జరిగింది. అంతకుముందు గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి బ్రహ్మంగారి ఆలయం వరకు ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మంగారిని దర్శించుకొని సరస్వతి శివాలయాల్లో పూజలు చేశారు. జాతరతో శ్రీగిరి క్షేత్రం కోలాహలంగా మారింది.
సందర్భంగా స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. జాతర సందర్భంగా గుట్టపై తినుబండారాలు, దుకాణాలు, చిన్నారుల కోసం బొమ్మల దుకాణాలు వెలిశాయి. రాత్రి గ్రామంలోని నరసింహస్వామి ఆలయం నుండి శ్రీగిరి గుట్ట వరకు రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జాతర పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అంగిరేకుల మల్లేష్, ఉపాధ్యక్షులు దండువుల సాయిరం, కోశాధికారి చిలివేరి భూమేశ్వర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీగిరి క్షేత్రం గుట్టపై శనివారం జరిగిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జాతరోత్సవాల్లో భీమ్గల్ సిఐ ఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం అన్న వితరణను ప్రారంభించి భక్తులకు వడ్డించారు. గ్రామంలో ఈరోజు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి జాతర మహోత్సవం జరపబడినది. మరి కళ్యాణము మధ్యాహ్నం 11 గంటలకు కళ్యాణం జరిగినది. మరి తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగినది. సాయంత్రము 5 గంటల నుంచి రథోత్సవము కమ్మర్పల్లి గ్రామం నుంచి శ్రీగిరి గుట్ట వరకు రథములో బ్రహ్మం గారిని తీసుకురావడం జరుగుతున్నది. ఇటు కార్యక్రమాన్ని గ్రామాభివృద్ధి కమిటీలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకురాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల సూచించారు. చట్టాల గురించి తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల తెలిపారు. చట్టపరంగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే న్యాయ పరిజ్ఞానాన్ని తెలియజేయడానికి వీలుగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులతో నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. చట్ట పరిధిలో పనిచేస్తే సంతోషమేనని, కానీ చట్ట వ్యతిరేకమైన చర్యలు ఆమోదయోగ్యం కావని అన్నారు. అనవసరమైన సమస్యలు సృష్టించి చట్టపరమైన చిక్కుల్లో చిక్కరాదనే అభ్యర్థనను అర్థం చేసుకుని మెలగాలని ఆమె కోరారు. గ్రామ అభివృద్ధి కమిటీలు చట్టాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేస్తే అన్ని ప్రభుత్వ శాఖలతో తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన కోసమే సదస్సులను ఆ దిశగా న్యాయ సేవా సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. పల్లెల ప్రగతితోనే భారతావని వికాసమని, అందుకు ప్రతి పౌరుడు శ్రమించాలని, కానీ గ్రామాల తిరోగమన దిశగా అడుగులు వేయరాదని జిల్లా జడ్జి అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనేవర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీల పేర్లలో అభివృద్ధి అనే పదం ఉన్నదని, దానిని తప్పు పట్టగలమా అని ఆయన ప్రశ్నించారు. సమస్య ఎక్కడుందంటే అభివృద్ధి పేరున వేరొకరి అభివృద్ధిని, సహజంగా జీవించే హక్కులను చెరిపి వేయరాదనే విషయాన్ని ప్రతివారు గౌరవించాలని తెలిపారు. కుల బహిష్కరణలకు పాల్పడడం, సామాజిక దండనలు, వెలివేతలు చేయడంతో పోలీస్ శాఖ కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో అందరూ కలిసిమెలిసి జీవించడమే గీటు రాయిగా ఉండాలని ఆకాంక్షించారు. చేసే పనులు చట్ట వ్యతిరేకమైనవిగా, అది అశాంతికి దారితీస్తుందని తెలిపారు. చట్టపరంగా ఉంటే సమస్య లేదు, కానీ చట్ట వ్యతిరేకమైన చర్యలకు దిగిన ప్రోత్సహించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. న్యాయపరమైన సమస్యలు ఉంటే న్యాయ సేవా సంస్థను ఆశ్రయించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావత్ అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఎండల ప్రదీప్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆశనారాయణ, న్యాయ సేవా సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు. అది మంచి ఆలోచన. ఈ ఆలోచనను గ్రామ అభివృద్ధి అనేది, స్వగ్రామ అభివృద్ధి అనేది ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో ఉంది. ఇది ఇప్పటిది కాదు. ఈ గ్రామం అనేది, ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటి నుంచి గ్రామ అభివృద్ధి అనేది, ఆ గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుంటామని ఆలోచన చాలా పాతకాలం నుంచి ఉన్నటువంటి. మనకి జనాభా పెరిగిపోయింది. నిజామాబాద్ మంచిర్యాల బైపాస్ రహదారిని 4 లైన్ల రోడ్డుగా విస్తరణ చేపట్టడంతో గ్రామంలో విలువైన భూములు పోవడంతో రోడ్డు విస్తరణ చేపట్టవద్దంటూ రైతులు ఆందోళన చేశారు. వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామస్తులు 63వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు వద్దంటూ భూములను కాపాడాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ మంచిర్యాల బైపాస్ రహదారిని 4 లైన్ రోడ్డుగా విస్తరణ చేపట్టడంతో గ్రామంలో విలువైన భూములు పోవడంతో రోడ్డు విస్తరణ చేపట్టదు అంటూ
నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం ఉన్న రహదారిని వెడల్పు చేస్తూ 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులు చేయకుండా వ్యవసాయ భూముల నుండి బైపాస్ వద్దంటూ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గతంలో రైల్వే లైన్కి వరద కాలువకి ఇలా అనేక భూములు రైతులు ఇచ్చి నష్టపోయామని తెలిపారు. మరోసారి బైపాస్ రోడ్ పోతే విలువైన వ్యవసాయ భూములు కోల్పోతామని, పాత రోడ్లో మా ఇల్లు పోయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అదే పాత రోడ్డును కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే గ్రామస్తులందరం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం అని గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో రైతులు, ఇంటి యజమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్య చాలా పెద్ద సమస్య. ఇప్పుడు భూములు పోతే ఎట్లా బతకాలో మీరే గవర్నమెంట్ దయదలిచి చెప్పండి. ఇట్లా ఉన్న రోడ్డుని తీసుకుంటే 10 ఎకరాల నష్టం ఉంటుంది కావచ్చు. ఈ కొత్త రోడ్డు తీసుకుంటే 70-80 ఎకరాల నష్టం జరుగుతుంది. ఈ 70-80 ఎకరాలల్లో చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. బోర్లు, ఆ బోర్లు పడడానికి అదృష్టం కావాలి. మళ్ళీ కొత్త బోర్లు వేసుకొని కొత్త వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టమైతే, ఎంత తిప్పలవుతుంది. జర మా బాధను అర్థం చేసుకొని ఉన్న రోడ్డు గవర్నమెంట్ ల్యాండ్ 100 ఫీట్ల రోడ్డు ఉన్నది. నిజామాబాద్ నగరంలో అరసపల్లిలో ఆర్ఓబి పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అరసపల్లిలో ఆర్ఓబి పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కృషితో అరసపల్లి ఆర్ఓబి మంజూరైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ఆర్ఓబి పనులు చురుగ్గా సాగుతూ ఉండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 15 డివిజన్లో ఆర్ఓబి ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే చాలా సంతోషమే స్టార్ట్ అయినందుకు. ఇంకా తొందర కావాలని కోరుచున్నాం. శ్రీ అరవింద్ గారు 137 కోట్లు పెట్టి ఈరోజు శాంక్షన్ చేయించి ఒక కంకణం కట్టుకొని అరసపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం ఈరోజు ఆయన శ్రమపడి శాంక్షన్ చేసిండు. అయితే నందిపేటలోని శ్రీ కేదారేశ్వర స్వామి ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర స్వామి ఆశ్రమంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మంగిరాములు మహారాజ్ ఆశీస్సులు పొందారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో నల్లగుట్ట నరసింహస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో నల్లగుట్ట నరసింహస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దుబ్బాక నల్లగుట్ట నరసింహస్వామి జాతర కొరకు గత 10 రోజులుగా కష్టపడి ఉత్సవాలకు ఏర్పాటు చేసినట్లు గ్రామ నల్లగుట్ట స్వామి జాతర కమిటీ అధ్యక్షులు కూర గంగాధర్, కొట్టాల నరేష్ గౌడ్, బూర్ల గోపి తదితరులు పాల్గొన్నారు. జాతర కొరకు ఏర్పాట్లు దుబ్బాక ఆలయ కమిటీ సభ్యులు దైవ కార్యాలయంలో నిమగ్నమై ఉన్నారు. ఎన్ని పనులున్నా నల్లగుట్ట నరసింహస్వామి జాతరలో పాల్గొనడానికి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులసారి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నరసింహస్వామిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, నరసింహస్వామి చూపు అందరి మీద చల్లగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అందరూ బాగుండాలి, అందులో మేముండాలని అన్నారు. ఇప్పటికే బోర్బావిలో గ్రౌండ్ వాటర్ తగ్గి పొలాలు ఎండిపోతున్నాయి. కాళేశ్వరం లేకపాయే, 3 ఇంచిన పైప్ లైన్ రాకపాయే. ఇందుకే ఇంత దారుణమైన వాతావరణం వస్తుందని అనుకోలేదు. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాలను నిర్వహించి రైతులను ఆదుకోవాలని ఆ స్వామిని కోరుకున్నారన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాగుండాలని ఈ ప్రాంతం, ఎందుకంటే ఒక దిక్కు ఎండలతోని పంటలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి ఈసారి. కాబట్టి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం బాగుండాలని మరొక్కసారి. ఎందుకంటే ఇంత మంచి గుట్ట మీద వారి వార్షికోత్సవంలో నన్ను భాగస్వామ్యం చేసిన ఈ కమిటీ ఏదైతే ఉత్సవ కమిటీ ఉందో వారికి ధన్యవాదాలు. దుబ్బాక గ్రామస్తులందరికీ కూడా, దాంతోపాటు ఇచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుందని విశ్వసిస్తూ, హిందూ సనాతన ధర్మం అనేది బతికుండాలనుకుంటే ఈరోజు మనం చూస్తున్నాం. గోసంగి సంఘం సాలూర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సాలూర మండలం సాలూర గ్రామంలో ఈరోజు పూర్ణిమ నిమిత్తం సాలూర చెక్పోస్టు వద్ద దత్తాత్రేయ, గాన్గాపూర్ దత్తాత్రి పూర్ణిమ నిమిత్తం ఈరోజు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు మరియు అన్నదానం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సాలూర గ్రామస్తులు, గ్రామ పెద్దలు మరియు గోసంగి సంఘం అధ్యక్షులు రాజేంద్ర గిరి మహారాజ్, ఉపాధ్యక్షులు అభిషేక్ గిరి మహారాజ్, కమిటీ సెక్రటరీ గను మహారాజ్, తుల్జా గిరి మహారాజ్, ముఖ్య సలహాదారులు తదితరులు పాల్గొన్నారు. సాలూర మండలం జాడి జమల్పూర్ గ్రామంలో వ్యవసాయ సాగునీటి కోసం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాలూర ఎంఆర్ఓకి వినతి పత్రం అందించడం జరిగింది. విషయం ఏమనగా సుమారు 150 ఎకరాల భూమికి నీటి అందకపోవడంతో చివరి దశలో ఉన్న దీనికి 2 తూడులు నీరు అవసరం ఉందని చెరువు ద్వారా తూములు తీయించి
నీరు ఇప్పించగలరని లేదా కాలువల ద్వారా అయినా నీరు ఇప్పించగలరని రైతులు తమను వేడుకుంటున్నామని, ఈ 2 తడులు నీరు అందకపోతే పంట ఎండిపోతుంది అని ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించి తమ వేదనను వివరించడం జరిగింది. ఇలాగే కొనసాగితే మా రైతులు ఆత్మహత్యలకు పాల్పడతారని తప్పనిసరిగా ఎంఆర్ఓ స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. మా గ్రామం ఇరిగేషన్ ఉంది. మాకు గత 2 తడుల నుంచి నీళ్లు అందటం లేదు. కాబట్టి మొన్నటిదాకా బోర్లు బాగా వాటర్ రావటం వల్ల మొన్నటిదాకా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము ఇక్కడ ఆఫీసర్లు ఈరోజు ఎంఆర్ఓ గారికి మరియు ఆర్డీఓ గారికి నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని పూర్వంలో వెలసిన నాటి అల్లకొండ చరిత్ర గొప్పదనాన్ని ప్రముఖ చరిత్రకారులు బ్రహ్మరైతు నరసింహరావు అన్నారు. శనివారం ఉదయం బాల్కొండ మండల కేంద్రంలోని ఉच्चతర ఉన్నత పాఠశాల విద్యార్థులు అల్లకొండ ఖిల్లా క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులచే అల్లకొండ ఖిల్లాలోని క్షేత్రస్థాయి పర్యటన వివిధ కట్టడాలైన ఖిల్లా ప్రధాన ద్వారం కందకం, సైదనాబీ గోరి, దాని ముందు గల కందకం ఆనుకునే ఖిల్లా ఎత్తైన గోడల నిర్మాణాలు, భూ కబ్జాదారులచే కూల్చబడిన ఖిల్లా మొదటి బేస్ దూదేకులా ఖమాన్, పోచమ్మ గలిలోని నిర్మర్ మరియు సైదనాబీ గోరి వద్ద గల జలాల్పూర్ బేస్, అల్లయ్య కొండయ్యలు నిర్మింపజేసిన పెద్ద చెరువు, అత్త కోడళ్ల బావి, ఖిల్లా మధ్యలో ఉన్న పెద్ద రాళ్ళు కింద రాజమహల్ మందిరాల విషయాలు, ఖిల్లా కొండ మధ్యలో సైదనాబి పూజించిన శివలింగం, కొండపైకి వెళ్లే మార్గం శిథిలావస్థలో ఉంది. ఖిల్లా నుండి బోధ ఆర్మూర్కి వెళ్లే సొరంగ మార్గాలు, పూర్వం రాజుల కాలం నాటి క్షత్రియుల భవంతులు లోపల మరియు ఖిల్లా ప్రధాన ద్వారం వద్ద ఉన్న శిథిలావస్థలో పడి ఉన్న గోడలు వంటి ప్రదేశాలతో పాటు సందర్శించారు. ఈ సందర్భంగా అల్లకొండ ఊరు ఉద్భవం, 5 ఆలయాలకు ప్రసిద్ధి, పుస్తక రచయిత ప్రముఖ చరిత్రకారులు బిఆర్ నరసింహరావు విద్యార్థులకు ఖిల్లా ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో మైనార్టీ ప్రిన్సిపల్ వాణి సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి, కిషన్ హైమద్, మైనార్టీ గురుకులంలోని ఉపాధ్యాయులు శ్వేత, ఆలియా, రాజేశ్వర్ తదితరులు పలువురు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. సెయింట్ జేవియర్స్ పాఠశాలలో క్రాఫ్ట్ కార్నివాల్ ఘనంగా నిర్వహించారు. స్థానిక సెయింట్ జేవియర్స్ పాఠశాలలో క్రాఫ్ట్ కార్నివాల్ అంటే పనికిరాని వస్తువులను పనికి వచ్చే విధంగా చేతి వృత్తుల మాదిరి రూపొందించి తిరిగి ఆ వస్తువులను వినియోగించే విధానమే క్రాఫ్ట్ కార్నివాల్ అని పాఠశాల చైర్మన్ నరసింహారావు, ప్రిన్సిపల్ లతా గౌడ్ మాట్లాడుతూ, మన ఇళ్లలో ఎన్నో వస్తువులను పనికిరావని పాడేస్తూ ఉంటాం. వాటి వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. కానీ అవే పాడైపోయిన వస్తువులను తిరిగి ఎలా ఉపయోగించి మనకు ఉపయోగపడే వస్తువులుగా ఎలా తయారు చేయాలో చేసి చూపించే ఉద్దేశమే ముఖ్యంగా చిన్న విద్యార్థులతో ఇలా తయారు చేయించే విధానమే నేటి మా క్రాఫ్ట్ కార్నివాల్ అన్నారు. మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ, ఇదే విధంగా మన నగర ప్రజలు కూడా పనికిరాని వస్తువులను పాడేయకుండా వాటిని ఉపయోగించుకునే విధంగా రకరకాల డిజైనింగ్ ఆర్టికల్స్ ఇంకా ఎన్నో రకాలుగా తయారు చేసుకుని వాడుకుంటే ఎంతైనా వాతావరణ కాలుష్యం కొంతవరకు తగ్గుతుందని తెలిపారు. ఈ కార్నివాల్ను సందర్శించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని సంతోషించడం జరిగిందని పాఠశాల చైర్మన్ నరసింహారావు అన్నారు. 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు మార్నింగ్ లేచి నుంచి పడుకునే వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. సో దాన్ని మాంటెసరీ సిస్టమ్ అంటారు. అంటే ఈ మాంటెసరీలో వాళ్ళు చేసే ప్రతి ఒక్క కృత్యం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడ ప్రాక్టికల్గా అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఎగ్జాంపుల్, వాళ్ళ షూలేస్ వాళ్ళు ఎలా కట్టుకోవాలి, వాళ్ళ టై ఎలా నాట్ చేసుకోవాలి, వాళ్ళు హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకోవాలి, అలాగే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం వాటర్ సర్వ్ చేయాలి, ఏ విధంగా మొబైల్స్ మనము పేరెంట్స్ ఏమైనా కాల్ చేస్తే ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి A to Z. అంటే ఇప్పుడు జనరల్గా కింద చెత్త పడేసినప్పుడు మనం మా పిల్లలకు పని చెప్పము. కానీ ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆ చెత్త ఎలా గ్రూమ్ చేయాలి, మనం చెత్త చాటు కూడా ఏ విధంగా యూజ్ చేయాలి, జిప్ ఎలా ఓపెన్ చేయాలి, బటన్స్ ఎలా పెట్టాలి, వెజిటేబుల్స్ ఎలా కట్ చేయాలి, ఫ్రూట్స్ ఎలా కట్ చేయాలి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్ ఊరికి వెళ్ళింది అనుకోండి, సో వాళ్ళ బ్రెడ్ పైన వాళ్ళ జామ్ ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళ బాయిల్డ్ ఎగ్ ఎలా కట్, ఇలా ఒకటే కాకుండా మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునే వరకు ఇలాంటి యాక్టివిటీస్ మనం ఇక్కడ మా సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో నేర్పిస్తాము. సో ఈ యాక్టివిటీస్ బేస్ మెయిన్ ఏంటంటే వాళ్ళ శారీరకంగా మానసికంగా డెవలప్ అవ్వడానికి సంబంధించిన యాక్టివిటీస్, ఫిజికల్ అండ్ కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్, అలాగే వాళ్ళ బాడీ బ్యాలెన్స్ చేసుకోవడం. సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్లో శ్రీ మహాజ్ఞాన సరస్వతి దేవస్థానంలో జాతర మహోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల్లోని భక్తులు ఉదయం నుండి సరస్వతి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత సంవత్సరం కంటే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సరస్వతి దేవిని దర్శించుకున్నారని, 5 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో యజ్ఞం, రథోత్సవం, అన్నదాన కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వడ్ల రాజేందర్, దుమాల గంగారెడ్డి,
మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, ప్రమోద్, సుదర్శన్, లోకేష్ రెడ్డి, బుకరవి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. 5వ రోజు రథం నడుస్తుంది. రథోత్సవం, అన్నసత్రము, రథోత్సవం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ఉన్న ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో ఉన్న పాస్పోర్ట్ ఈ సేవా కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కామారెడ్డి పోస్ట్ ఆఫీస్ పాత కార్యాలయంలోనే పాస్పోర్ట్ ఈ సేవా కేంద్రం కొనసాగుతోంది. కార్యాలయంలో ఉన్న ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్లు, కార్యాలయంలో ఉన్న కాగితాలు అంటుకొని మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ ప్రమాదంలో కార్యాలయంలో ఉన్న కొన్ని పత్రాలు, ఫైల్స్ కాలిపోయాయి. ప్రధాన రహదారి పక్కనే కార్యాలయం ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రమాదానికి గురైన కార్యాలయంలో మధ్య గదిలోనే మంటలు వ్యాపించాయి. అటు ఇటు వైపుగా ఉన్న గదుల్లోకి మంటలు చేరలేదు. ఆ గదుల్లో కంప్యూటర్లు, ముఖ్యమైన ఫైల్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తపాలా శాఖ అధికారి రాజు మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలకు అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. విద్యుత్ షాక్ వల్ల ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. ప్రమాదంలో కంప్యూటర్లు, ఫైళ్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమాచారం మేరకు సంఘటన చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఫోన్ చేయగానే నేను ఫైర్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక 2-3 మినిట్స్లో నేను ఇక్కడ ఉన్నా. దాని తర్వాత ఇక మనకి ఫైర్ వాల్ కూడా వచ్చేసారు. దాన్ని ఇదంతా మీరు చూస్తుండే వీడియోలో అంతా మీకు తెలిసిపోతుంది. ఏంటంటే ఓన్లీ పాస్పోర్ట్కి సంబంధించిన దాంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా జరిగింది. ఇంకా మేమైతే లోపల ఇంకా డాక్యుమెంట్స్ అట్లాంటివి ఏమైనా ఇంకా చూడాల్సి ఉంటుంది. ప్రజలకైతే అంటే నాకు ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రజలకైతే ఎట్లాంటి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఆన్లైన్లో ఇక్కడ జరిగిందంతా. బాక్సింగ్ ఛాంపియన్ నిక్కత్ జరీన్ కు గత సర్కార్ కేటాయించిన భూమి నిర్మించుకునేందుకు నానా కష్టాలు పడవలసి వస్తుంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జరీన్ కు బంజారా హిల్స్ లో 600 చదరపు గజాల భూమిని కేటాయిస్తూ గత సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన ఉత్తర్వులు చేసింది. అదే రోజున అప్పటి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జరీన్ కు డాక్యుమెంట్లు అందజేశారు. కేటాయించిన స్థలంలో ఇంటిని నిర్మించుకునేందుకు జరీన్ అక్టోబర్లో జీహెచ్ఎంసీకి ఖైరతాబాద్ జోన్లో చేసుకుంది. దరఖాస్తును పరిశీలించిన అధికారులు ప్లాట్కు బౌండరీలు లేకపోవడంతో అనుమతి మంజూరు చేయడం ఆమెకు షార్ట్ ఫాలో పెట్టారు. దీంతో జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సంప్రదించారు. కన్వీనియన్స్ డీడ్ లేనందున దరఖాస్తును హోల్లో పెట్టినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ కలెక్టర్ నుంచి కన్వీనియన్స్ డీడ్ కోసం ఆశ్రయించగా 4 ఫైళ్లు పెండింగ్లో ఉంది. బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచి దేశానికి వన్న తెచ్చిన క్రీడాకారిణికి భూమికి కేటాయించిన సర్కారు అప్పట్లో బౌండరీలు ఫిక్స్ చేయడంలో అలసత్వం వహించడం విమర్శలకు తావిస్తోంది. తాజా విజిట్ చేసిన తర్వాత కలెక్టర్ కన్వీనియన్స్ డీడ్ ఇస్తారా లేక మళ్ళీ కొర్రీలేమైనా పెడతారా వేచి చూడాలి. ఢిల్లీలో రైతులపై కాల్పులు జరపడాన్ని ఖండిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా పార్టీ ఆధ్వర్యంలో సిరికొండలోని తెలంగాణ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఢిల్లీలో రైతులపై కాల్పులు జరపడాన్ని ఖండిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా పార్టీ ఆధ్వర్యంలో సిరికొండలోని తెలంగాణ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సందర్భంగా పార్టీ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ తేదీ 21/2/2024 ఢిల్లీలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అడిగిన పంజాబ్ తదితర రాష్ట్రాల రైతులపై బీజేపీ ప్రభుత్వం తమ పోలీసులతో కాల్పులు జరిపి ఒక రైతు ప్రాణాలను బలిగొని మిగతా రైతులను గాయాల పాల్చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, ఒక పక్క రైతు ప్రభుత్వమని మరో పక్క రైతు రాజ్యమే మా ధ్యేయమని ప్రగల్భాలు పలుకుతూ అదేవిధంగా మరోపక్క అదే రైతులపై కర్కశంగా వ్యవహరిస్తూ లాఠీలు తూటాలతో దేశానికి అన్నం పెట్టే రైతులను కాల్చి చంపి గాయపరచడం దుర్మార్గమని, అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు మోడీ నాయకత్వంలో పంపిన తలంబ్రాలను పండించింది రైతులన్నారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా సంఘాల డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి బాబన్న, ఈ రమేష్, ఎం లింబాద్రి, మండల నాయకులు జె కిషోర్, బి నాగన్న, నిమ్మల రాములు, పి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. రైతుల ద్వారానే మీకు బొంద పెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎల్ ప్రజాపంతా మాస్ లైన్ మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నది. నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి గత సంవత్సర కాలం మాట ఇచ్చి మాట తప్పుతున్న నరేంద్ర మోడీ తస్మాత్ జాగ్రత్త. రైతులు ఏ పాపం చేశారని చెప్పేసి రైతులను ఈ రోజు కాల్చి చంపడం జరుగుతా ఉన్నది. రైతులు పండించిన ధరకు కనీస మద్దతు ధర అడగడం తప్ప కనీస చట్టం తీసుకురావడం అడగడం.
నాలేశ్వర్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర క్రీడా మహోత్సవాల సందర్భంగా వాలీబాల్ క్రికెట్ టోర్నమెంట్లను మాజీ సర్పంచ్ సరీన్ బినోలా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రారంభించారు. నైపేట మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో అతి పురాతన రాజరాజేశ్వరి ఆలయాన్ని రెండవ వేములవాడగా కొలుస్తారు. కోరిన కోరికను తీర్చే స్వామిగా అత్యంత మహిమగల ఆలయంగా పేర్కొంది. గత 5 ఏళ్లుగా మహాశివరాత్రిని పురస్కరించుకొని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు నాయకులు గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తూ గెలుపొందిన వారికి మహాశివరాత్రి పర్వదినం నాడు ప్రైజ్ మనీ అందిస్తారు. ఈ పోటీలు వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నిర్వహణ కొరకు 15,500 రూపాయలు అందించారు. మొదటి ప్రైజ్ 7,777 మాజీ సర్పంచ్ త్యాగ సరీన్, రెండవ ప్రైజ్ 6,666 సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వాలీబాల్ టోర్నమెంట్ మొదటి ప్రైజ్ను ఆర్ము శ్రీనివాస్ 5,555, రెండవ ప్రైజ్ను 4,444 చిన్నదొడ్డి ప్రవీణ్ ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు, మాజీ సర్పంచ్ త్యాగ సరీన్, మాజీ ఉప సర్పంచ్ బాగాజీ లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు చిన్నదొడ్డి ప్రవీణ్, టీఆర్ఎస్ నాయకులు ఆర్మూర్ శ్రీనివాస్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సురేష్, మోహన్ స్వామి, రాజేశ్వర్, నవీన్, రాములు, గ్రామ యువకులు కుమ్మరి రాజు, ప్రసాద్, రమేష్, నవీన్, ప్రశాంత్, సతీష్, హరీష్, ప్రహ్లాద్, రణ్వీర్, మహేష్, రమేష్, సురేష్, లక్ష్మణ్, ముత్యం తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ కానీ వాలీబాల్ టోర్నమెంట్ కానీ నిర్వహించడం జరుగుతుంది. ఈ శివరాత్రి సందర్భంగా గత ఆదివారం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. అలాగే ఈ రోజు నుంచి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం యువకులను ముందుంచి వివిధ గ్రామాల్లో ఉన్న ఉద్యోగాలలో ఉన్నా కానీ అందరినీ ఏకతాటిపైకి తెచ్చి క్రికెట్ టోర్నమెంట్ ముందుండి నడుపుతున్న జిల్లా బీసీ సంఘం బలోపేతం చేసేందుకు కార్యవర్గాన్ని మరింత విస్తరించుకోవాలని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కరిపె రవీందర్ అన్నారు. జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం సమావేశం జిల్లా అధ్యక్షులు కరిపె రవీందర్ ఆధ్వర్యంలో ఖలీల్వాడిలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇందులో 30 శాఖల చెందిన బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్యవర్గాన్ని విస్తరింపజేశారు. 4 ఉపాధ్యక్షులు, 4 సంయుక్త కార్యదర్శులు, 5 కార్యనిర్వాహక కార్యదర్శి, 2 పబ్లిక్ సిటీ సెక్రటరీలు, 6 కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన వారికి బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరిపె రవీందర్ మరియు జిల్లా గౌరవ సలహాదారులు రాష్ట్ర కార్యదర్శి ఆకుల ప్రసాద్ నియామక పత్రాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కరిపె రవీందర్ మాట్లాడుతూ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘాన్ని బలోపేతం చేయడానికి ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, ఉధృతంగా సభ్యత్వం నమోదు చేయించాలని, బీసీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, రిజర్వేషన్ కల్పించాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర నాయకులతో కలిసి పోరాటం చేద్దామని, సమస్యల పట్ల కలిసి పోరాటం చేసి పరిష్కరించుకుందామన్నారు. గౌరవ సలహాదారులు ఆకుల ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో 60% పైన బీసీ ఉద్యోగులు ఉన్నారని, ప్రతి కార్యవర్గ సభ్యుడు సైనికుల్లాగా పనిచేయాలని, ప్రతి సమావేశానికి సభ్యులు హాజరు కావాలని, క్రమశిక్షణతో ఉండాలని, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే సంఘం దృష్టికి తీసుకొచ్చినట్లయితే నా వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మంత చంద్రమోహన్, కోశాధికారి విఠల్ ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దల నాగరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అతిక్ హైమద్, జిల్లా బీసీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు మాడవీటి వినోద్ కుమార్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పద్మలత, నాయకులు జగదీశ్వర్, సాయిలు, శిల్ప గోవర్ధన్, ఉత్తమ్, శ్రీనివాస్, సంజీవ్, నరసయ్య, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. కోనసముద్ర గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టమ వార్షికోత్సవ శాలివాహన సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టమ వార్షికోత్సవం శాలివాహన సంఘం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం స్వస్తి శ్రీ శోభకృత్ నామ పౌర్ణమి రోజున ఉదయం సుప్రభాత సేవ, స్వామి అభిషేకం, అలంకరణ, స్వస్తి, పుణ్యవచనం, గణపతి పూజ, గౌరీ పూజ, హోమం, స్వామివారి ఎదుర్కోలు, 11:50 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం, తీర్థ ప్రసాద వితరణ, మహా అన్నదానం నిర్వహించారు. సాయంకాలం కుంకుమార్చన, పల్లకి సేవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. డోర్నాకల్ మండలం ములకలపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి సమేత వివాహ మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వెంకటాచారి రజిత దంపతులు తిరుపతమ్మ తల్లికి పుస్తెలు, తలంబ్రాలు, మహా అన్నదానానికి 50,000 రూపాయలు విరాళం అందజేశారు.
తిరుపతమ్మ గోపయ్య స్వామి కళ్యాణానికి పీటల మీద కూర్చొని ఆశీర్వాదం పొందారు. సందర్భంగా వెంకటాచారి మాట్లాడుతూ మొలకపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముందు భవిష్యత్తులో తిరుపతమ్మ తల్లి కళ్యాణానికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని, అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రాముల వారికి ఆంజనేయ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రసాద పులిహోర చక్కెర పొంగలి భక్తులకు అందజేశానని, మా అమ్మ నాన్న జ్ఞాపకార్థంగా గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అందజేస్తున్నానని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఇలానే కన్నుల పండుగ జరగాలని, నా వంతు సహాయ సహకారాలు అందుతాయని తిరుపతమ్మ తల్లికి నా మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ములగల్పల్లి గ్రామ ప్రజలకి అమ్మవారు ఇక్కడే కాకుండా రామాలయం నెక్స్ట్ రాముల వారి కళ్యాణం ఉంది, నెక్స్ట్ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కూడా ఏర్గట్ల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి జాతరలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏర్గట్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవానికి ప్రత్యేక పూజ నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు రజనీకాంత్ ఆచార్యులు తెలిపారు. స్వామివారి రథోత్సవాన్ని ప్రధాన వీధుల గుండా ఊరేగించగా మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో కొలిప్యాక రవి, దేవుడు నర్సయ్య, జక్కుల నడిపి భూమన్న, రేండ్ల చిన్నయ్య, కాటిపల్లి బాలయ్య, ఆలయ కమిటీ చైర్మన్ బద్దం ప్రభాకర్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను కాంగ్రెస్ నాయకులు కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, పద్మశాలి సంఘం నగర అధ్యక్షులు ఎస్ఆర్ సత్యపాల్, చింతామణి చంద్రశేఖర్, శంభునుగుడి చైర్మన్ గాల్పల్లి రవి హాజరై మొక్కులు తీర్చుకున్నారు. మాటూరు మండలంలోని ముల్లంగి గ్రామ శివారులో శనివారం పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరం నాగేంద్రుని స్వామికి పచ్చని పందిరి వేసి కళ్యాణ మహోత్సవం పూజలు నిర్వహిస్తామని రంగారావు, సుబ్బారావు, టి నాగేశ్వరరావు వీళ్ల ఆధ్వర్యంలో నాగేంద్రుడికి ప్రత్యేక పూజ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముల్లంగి, బొంకన్పల్లి ఇతర గ్రామాల నుండి మహిళలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని నాగేంద్రుడి యొక్క ఆశీస్సులు పొంది నాగేంద్రుడి ఆలయ కమిటీ వాళ్ళు మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజున ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమంలో వచ్చిన మహిళా భక్తులకు జాతరగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్మూర్ పట్టణానికి చెందిన బిజ్జు దత్తాత్రేని ఆర్మూర్ పద్మశాలి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ పద్మశాలిల అభ్యున్నతి కోసం కృషి చేయాలని, కులస్తులందరూ ఏకతాటిపై తీసుకురావాలన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు దత్తాత్రేయ మాట్లాడుతూ పద్మశాలి కులస్తులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గల కాంతి పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డేను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్ వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు గ్రాండ్ పేరెంట్స్ యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి తమ పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డేను ఘనంగా నిర్వహించడం జరిగిందని, విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్ను తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ శశాంక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సాయంత్రం కాగానే పిల్లలు ఫోన్స్తోని, మొబైల్స్తోని, టీవీలతో ఆడడం జరుగుతుంది. కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు ఎన్నో కథలు చెప్పి మనకు నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ నేర్పించి మంచిగా మనల్ని తీర్చిదిద్దినారు. అందుకొరకే ఈరోజు అమ్మమ్మలను, నానమ్మలను, తాతయ్యలను పిలిచి వాళ్ళు పిల్లలతో ఈరోజు హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కీసరలో ప్రముఖ ఇన్నోవేటర్ శాస్త్రవేత్త మాండాజీ నరసింహాచారి ఆధ్వర్యంలో బీటెక్ మరియు ఫార్మసీ స్టూడెంట్స్కి అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఇన్నోవేటర్ మాండాజీ నరసింహాచారి విచ్చేశారు. సందర్భంగా మాండాజీ నరసింహాచారి మాట్లాడుతూ, నేను కనుగొన్న పరికరాలకు నాకు ఇప్పటివరకు 2 పేటెంట్స్ రావడం జరిగిందన్నారు. ఒకటి ఇంటర్నేషనల్ పేటెంట్, రెండవది నేషనల్ పేటెంట్. నేను కనుగొన్న హెల్త్ డివైస్ ద్వారా ప్రపంచంలోనే కరోనాని కేవలం 15 సెకండ్స్లోనే చంపేయవచ్చునని, మన శరీరంలో రక్తాన్ని పల్చగా చేయడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి మనం బయట పడవచ్చునని, మనకు పరిశుద్ధమైన ఆక్సిజన్ మనకు అందిస్తుందని, మెంటల్ టెన్షన్ నుండి కాపాడుతుందని, మంచి నిద్రని ఇస్తుందని, ఇంకా చాలా రకాలుగా మనిషికి నేను ఉపయోగపడుతుందని సందర్భంగా మాండాజీ నరసింహాచారి తెలిపారు.
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రెవెన్యూ మున్సిపల్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై యువకులచే 2K రన్ నిర్వహించారు. సందర్భంగా యువకులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం తహసీల్దార్ గజానన్, మున్సిపల్ కమిషనర్ రాజు, మండల విద్యాధికారి రాజగంగారాం మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటు వజ్రాయుధమని, భారతదేశ భవితవ్యాన్ని మార్చే ఒక ఓటు హక్కు మాత్రమే ఉంటుందని అన్నారు. అలాగే నూతనంగా కూడా 18 సంవత్సరాలు నిండిన యువకులు ఓటు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలను సమీపిస్తున్న వేళ నూతనంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితగతిన ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, విద్యాశాఖ అధికారులు, పోలీసులు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులతో ముఖాముఖిలో రివైనల్ కమిటీ చైర్మన్ దుద్దిల్లా శ్రీధర్ బాబు. నిజామాబాద్ నగరంలో మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం. పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జిల్లా నేతలు. అర్హులందరికీ వెంటనే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అందజేయాలి. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. పౌరులు జీవించే హక్కును హరించరాదు. చట్ట పరిధిలో పనిచేస్తే వీడీసీలకు సహకారం. వీడీసీ సభ్యుల సమావేశంలో జిల్లా జడ్జి సునీత కుంచాల, సిపి కల్మేశ్వర్. బీజేపీ వికసిత్ సంకల్ప యాత్రకు అపూర్వ స్పందన. మంచిర్యాల బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. మామిడిపల్లి అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3వ రోజు వైభవంగా కొనసాగిన పుష్కర బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. మత్తు పదార్థాల నిరోధానికి ఐక్యంగా కృషి చేయాలి. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో కలెక్టర్ జితేశ్వి పాటిల్. కాంగ్రెస్లో చేరనున్న మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వరరావు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజేశ్వర్. ఈ నెల 25 నుంచి 29 వరకు నగరంలోని కోటగల్లి శ్రీ భక్త మార్కండేయ మందిరంలో వైభవంగా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు. నిజామాబాద్ నగరంలోని మార్కండేయ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షులు గుజ్జేటి వెంకట నరసయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.